కూడా గుర్తుపెట్టు. సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజల కోసమే బీజేపీ పనిచేస్తోందని అన్నారు కిషన్ రెడ్డి. నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రారంభిస్తున్నట్టుగా గుర్తు చేశారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ కోసం మేము పని చేయబోమని స్పష్టం చేశారు. గత వారంలో మెట్రో డిపిఆర్ కేంద్రానికి ఇచ్చామని, సాధ్యాసాధ్యాలపైన కేంద్రం పరిశీలిస్తోందని అన్నారు. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఈ రకంగా మన్ కీ బాత్ పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ప్రజల జీవన శైలిని ఉద్దేశించి, ప్రజల జీవన విధానం ఉద్దేశించి, ఆదర్శమైనటువంటి కార్యక్రమాల గురించి, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి వారు ఈ దేశ ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా, చైతన్యం చేసే విధంగా అద్భుతమైనటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం 123వ ఎపిసోడ్ మనమందరం చూసాం, ఇప్పుడు విన్నాం. ఇప్పుడు ఏ ప్రధానమంత్రి ప్రపంచంలో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయరు. ఎన్నో సమస్యలున్నా, అది కరోనా అయినా లేక ఇతర ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రతి నెల ఆఖరి ఆదివారంలో జరిగేటువంటి ఈ ఎపిసోడ్ ఆగకుండా ముందుకెళ్తాము. ఈసారి విన్నప్పటికీ మళ్ళీ వచ్చే నెల చివరి ఆదివారం మళ్ళీ వినాలి అనేటువంటి ఒక ఉత్సాహం, అనేటువంటి ఒక కోరిక మనలో, ఈ యొక్క కార్యక్రమం మీద విశ్వాసంతో ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి